మనం వాటర్ ప్రూఫ్ చేసే ముందల ఇట్లాంటి లూజ్ పార్టికల్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఒక చుత్తితో పట్టుకొని మనం సిప్పింగ్ చేయాలి. సిప్పింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లూజ్ పార్టికల్ మొత్తం ఊసిపోతుంది. అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం ఫాస్రక్ కెమికల్ వాడాము. ఇక్కడ ఫాస్రక్ కెమికల్ అప్లై చేయడం జరుగుతుంది. 2 కోట్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఏవైతే ఫాస్రక్ మనం అప్లై చేయక ముందర మన పారాపిట్ వాల్ ఏవైతే ఉన్నాయో అక్కడ లీకేజ్ కాకుండా గలతాలు కట్టి ఆ గలతాల మీద మ్యాట్ వేసి దాని మీద మనం ఫాస్రక్ కోట్స్ అనేవి వేయడం జరిగింది. 2 కోట్స్ వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫైనల్ కోటు మనం ఆర్జెంటల్గా వేయాలి. ఒక కోట్ వేసిన తర్వాత సుమారు 4-5 గంటలు టైమింగ్ తీసుకున్న తర్వాత ఇంకో కోట్ వేయాలి. ఎందుకంటే ఇది డ్రై అవ్వడానికి సర్ఫేస్ మంచిగా డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. అలాగే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎర్లీగానే డ్రై అయిపోతుంది. అదే నార్మల్ డేస్లో వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ అంత పర్ఫెక్ట్గా డ్రై కాదు, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సమ్మర్ సీజన్లో ఇలాంటి వర్క్ చేసుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. వెదర్ బాగుంటేనే ఈ వర్క్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మనకి 5 years కంపెనీ వారంటీ ఇస్తుంది.